హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 8 వసంతాలు. ఇది ఒక లవ్ అండ్ కమ్ రొమాంటిక్ మూవీ. 2025లో రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో. 8 వసంతాలు అంటే 8 సంవత్సరాలు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని 8 సంవత్సరాలుగా ప్రేమిస్తూ ఉంటాడు. సో లాస్ట్కి ఆ అబ్బాయికి ఆ అమ్మాయి ప్రేమ దక్కిందా లేదా అనేది ఈ స్టోరీ అనమాట. సో స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ ఒక గుడ్ ఫీల్ లవ్ స్టోరీతోనే స్టార్ట్ అవుద్ది. ఈ మూవీలో హీరోయిన్ అయిన అనంతిక తన ఒక కరాటే స్టూడెంట్ అనమాట. సో కరాటే నేర్చుకుంటా ఉంటది. సో ఫస్ట్ హాఫ్ లో ఆ కరాటే సీన్స్ కొన్ని బాగుంటాయి. ఆ తర్వాత ఒక లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తాడు. ఆ లవ్ స్టోరీ సీన్స్ కూడా బాగుంటాయి. అనంతిక బ్రేకప్ చేసుకునే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమా అంతా ఊటీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటది కాబట్టి అక్కడ లొకేషన్స్ కానీ సీన్స్ కానీ చాలా లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంటాయి. ఆ అనంతిక తను కరాటే నేర్చుకుంటూ ఉంటుంది. కానీ కరాటే బ్లాక్ బెల్ట్ అలా నేర్చుకోవాలనుకుంటుంది. కానీ ఎటువంటి కాంపిటీషన్స్ కానీ తనకి సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ఫైట్ పెడతాడు అనమాట. సో అంటే తన కరాటే అంటే అమ్మాయి కరాటే నేర్చుకుంది కాబట్టి ఏదో ఒకటి చూపించాలన్నట్టుగా సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ పెడతాడు అంతే. ఒక కాంపిటీషన్ అటెండ్ అవడం కానీ ఆ కాంపిటీషన్ ఒక అవార్డు తెచ్చుకోవడం కానీ సో అలాంటి ఏం చూపించారన్నమాట. సో ఫస్ట్ హాఫ్ లో కొన్ని కరాటే సీన్స్ అండ్ లవ్ స్టోరీ అండ్ బ్రేకప్ సీన్స్ ఇవి పెడతాడు. తన గురువు కూడా ఆఖరికి క్యాన్సర్ తను పోరాడుతున్న టైంలో కూడా కరాటే నేర్పిస్తే సో ఆ కరాటే నేర్చుకొని తను ఇంకా ఏదైనా కాంపిటీషన్ చేసి అవార్డు తెస్తుందో ఆ టైంలో అనుకున్నాను. కానీ ఏంటంటే అలా ఏం లేకుండా సెకండ్ హాఫ్ లో కూడా ఇంకొక లవ్ స్టోరీ పెడతాడనమాట. సో మనం కథ ఏమనుకున్నామో ఆ లవ్ స్టోరీయే ఇంకా క్లైమాక్స్ వస్తుంది. సో క్లైమాక్స్ వచ్చేసరికి ఆ అబ్బాయి 8 సంవత్సరాల ఎదురు చూస్తున్న ప్రేమని లాస్ట్కి ఆ అమ్మాయికి చెప్తాడనమాట. సో ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా లేదా అనేది క్లైమాక్స్ మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా మూవీ అయితే నాకు అన్ని మనం చూసే లవ్ స్టోరీస్ లాగే అనిపించింది తప్ప కానీ పెద్దగా ఏమనిపించలేదు. ఆ అబ్బాయికి ఆ 8 సంవత్సరాలు తను ఎలా ప్రేమించాడనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది అనమాట. సో నాకు అయితే ఆ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. నాకు మిగతా స్టోరీ అందరికన్నా ఆ క్లైమాక్స్ సీన్ చాలా బాగా నచ్చింది. కంప్లీట్గా ఓన్లీ లవ్ స్టోరీయే. సో మిగతా అంతా పెద్దగా హైలైట్ అనుకున్న సీన్స్ ఏమీ హైలైట్ అవ్వలేదు. ఓకే, వన్ టైం వాచ్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.